హాయ్ గైస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ మినీ బ్లాగ్. ఈరోజు సండే కాబట్టి బజార్కి వెళ్ళి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాగే ప్రాన్స్ తెచ్చుకున్నాం. ప్రాన్స్ని అయితే బిర్యానీ చేయాలనుకొని కోసం ప్రాన్స్ని మ్యారినేట్ చేస్తున్నాం. మ్యారినేషన్ చేసిన తర్వాత ప్రాన్స్ని అయితే 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని అది ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఐటమ్స్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. అది కూడా వేగిన తర్వాత మ్యారినేషన్ చేసుకున్న ప్రాన్స్ని అయితే ఇప్పుడు ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచితే ప్రాన్స్ నుంచి అయితే వాటర్ వస్తాయి. ఆ వాటర్తోనే ప్రాన్స్ అయితే బాగా కుక్ అవుతాయి అన్నమాట. అది అయిన తర్వాత ఇప్పుడు నేను చేసే బిర్యానీ అయితే 1/2 kg చేస్తున్నాను. అందుకు 2 గ్లాసెస్ రైస్ అయితే వేసుకుంటున్నాను. రైస్ కడిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్రాన్స్ బాగా ఉడికినాయి కదా, వాటర్ అయితే బయటకు వచ్చినాయి. ఇందుకోసం నేను ఎసరు వేసుకుంటున్నాను. ఎసరుకి అయితే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఆ గ్లాసెస్ వాటర్ కూడా బాగా మరిగిన తర్వాత కారం సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ హైలో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. సబ్స్క్రైబ్ టు మై